జనరల్గా ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు ఎక్కడ అధికారం వస్తే అక్కడికి పోయే పరిస్థితిని కూడా చూస్తున్నాం. మీకంటూ ఒక ఇండివిజువాలిటీ కంపల్సరీ ఉంటుంది. అంటే ఇవాళ మేము ఇన్నిసార్లు ఫోన్ చేసి మిమ్మల్ని వినిపించుకున్నాం, మేము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కాబట్టి మీకుండేది మీకుంది. కానీ ఎందుకు పాకులాడుతుంటారు కొంతమంది? ప్రాపగండ కోసమా, పైసల కోసమా, పదవుల కోసమా, దేనికోసం పాకులాడుతుంటారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుందమ్మా. ఓనికి పదవి ఆశ ఉంటుంది, ఓనికి పైసా ఆశ ఉంటుంది, ఓనికి ఒకరికి ఒక షోకు ఉంటుంది. బట్ నేనేమంటే ఇక్కడ రాకున్నటువంటి ఒక అక్షరం అనేది నా ఆస్తి కాదు అమ్ముకోవడానికి. అది ఎక్కడైనా, అది ఏ వేదిక అయినా కావచ్చు, అది జర్నలిజం కావచ్చు, ఓ చదువు చెప్పే పంతులు కావచ్చు, మాట్లాడే మేధావి కావచ్చు, పాట రాసే కవి కావచ్చు, పాడే నోరు కావచ్చు, ఎవడైనా అక్షరం ఎవ్వని ఆస్తి కాదు అమ్ముకొని తినటానికి. మీ అమ్మాయి సంపాదించి పెట్టిన ఆస్తి కాదు అది. సహజంగా ఈ దేశంలో పుట్టినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం మేరకు ఈ అన్ని హక్కుల పుణ్యాన ఎంతో కొంత చదువుకున్న తర్వాత ఆ చదువును, నీకు వచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అంతా తీసుకుపోయి నువ్వు ఓనుకాన్నో కాళ్ళకాడ ఆ కాళ్ళ మీద బొటనవేళ్ళ మీద నేను నొసలానిచ్చి బతికేటువంటి బతికినా బతకపోయినా ఒకటే. ఇంకొకటి ఏమనంటే రామనరసయ్య మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా అనేక పార్టీల నుంచి ఆఫర్ చేశారు, నువ్వు మా పార్టీలో పనిచేయి, నువ్వు మా పార్టీలో పనిచేయి. నాది ఏ పార్టీ నాది కాదు, నేను ఇంకొని కాడపోయి నౌకరు చేసుడు నేను చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, దానికి ఓనర్ వేరే. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, దానికి ఓనర్ వేరే. ఎవరి పార్టీకి వాడు ఓనర్ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జెండా కూలీలు. కాబట్టి ఆ జెండా కూలీలను ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి పాటలు పాడే కళాకారుడు కాదు రామనరసయ్య. ఇప్పుడు నేనేమంటే ఒక ఆడబిడ్డకు పురిటి నొప్పులు వచ్చినానుకో నేను ఆ పూటకు తల్లిని అవుతా. సుఖరామ నరసయ్య ఆడబిడ్డకు నొప్పులు వస్తే నాకు సంబంధం లేని ఆడబిడ్డ అయినా సరే నేను ఆ టైంకి ఆ బిడ్డకు నేను తల్లిని అవుతా. రామనరసయ్య కళాకారుడు అంటే కూడా ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోను అంటే నేను నిజం చెప్పడం కోసం వచ్చిన ఇక్కడ ఏషాలు వేసి ఎంటర్టైన్మెంట్ చేసేందుకు అసలే రాలేమ్మా. ఒక్కోసారి కళాకారుడు చెప్పుకోవాలంటే సిగ్గు అవుతుంది నాకు. ఎందుకు సిగ్గు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అడిగిరు కదా, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, మీరేది గిట్టుర్రని. అట్లా పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వేసే ఇంట్లోనైనా ఉంటుంది. కాబట్టి నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అమ్మ. అంటే పేర్లని కాదు కానీ జనరల్ కొందరికి ఏపూరు సోమన లాంటి వాళ్ళు ఫర్ సపోజ్ అంటే ప్రతి దగ్గరికి పోయి వచ్చి నాకు అక్కడ అవమానం జరిగిందని చెప్పి ఎక్కువగా ఆయన కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసే కొన్ని రోజులు ట్రావెల్ చేసిండు. ఆ ట్రావెల్ చేసిన నన్ను పాటకే పరిమితం అనుకున్నారు కానీ నేను పదవులకు సూటు కాననేసి నన్ను అవమానించారు అని కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి దాని తర్వాత షర్మిల పార్టీలోకి, దాని తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్, మళ్ళీ గెట్ టు బ్యాక్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి. అంటే విలువ ఉంటుందా అనేసి, అంటే పాటలు రాసే వాళ్ళకి, పాడే వాళ్ళకి మేము ఉద్యమ కళాకారులం అనుకొని చెప్పుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ విలువ ఉంటుందా? వాళ్ళు ఉద్యమ కళాకారులు అయ్యి ఉండొచ్చు, బట్ చెప్పుకోవడానికి మాత్రం అర్హులు కాదు. వాళ్ళు ఎందుకు అర్హులు కాదంటే నువ్వు ఆ నేపథ్యం కలిగే ఉండాలి, ఆ నేపథ్యం మీద ఉండాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏ పాట పాడితే జనాలకి ఏం చెప్పాలనుకుంటారు? అసలు జనాలను ఏం చేయాలనుకుంటారు? అంటే నేనేమంటే అమ్మా, సోమన్న విషయానికి వస్తే సోమన్నకు నాకు గతంలో చాలా డెబ్యూట్ జరిగింటే నేనేమంటా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎన్ని రాయాలో అన్ని రాసిండు. మళ్ళీ ఆయన కాళ్ళే మొక్కిండు. దేనికి? కాంగ్రెస్ నువ్వు వచ్చి 3 నెలలు అయిందో కాలేదో బీఆర్ఎస్లో కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసినావు. మళ్ళీ ఇప్పుడు పోయి రేవంత్ అన్న మంచోడు, నాకు ఆయనకు సన్నిహితం ఉంది అంటున్నావు. నాకు తెలిసి వీధి కళాకారులుగా తయారయ్యారమ్మ వాళ్ళు. నీతి అనేది ఉన్నోడు ఇంటి కళాకారుడు అవుతుండొచ్చు, సమాజం కోసం ఉంటుండొచ్చు. వీధి కళాకారులు బతకడం కోసం పోతూనే ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకుని కూడా టైం. కానీ ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు అంటే అగ్రెసివ్గా మాట్లాడుతూ నాకు ఎవరైనా కూడా నా ఇండివిజువాలిటీ నేను అని మీరు అనుకుంటారు. కానీ మీకు తలపగరు, తలబిరుసు అనే మాట కూడా అన్నారా? అంటే నేనేమంటే అమ్మా, నేను నాకు నచ్చినట్టుగానే ఉన్నా, ఎవడో మెచ్చటట్టుగా లేను. కాబట్టి నా ఎమ్మటే ఉంటాయిగా, అట్లనే ఉంటా. నేను ఒక కాడ చేయి చాపినప్పుడు నా తల పొగరిపోతుండొచ్చు, నేను ఒక కాళ్ళు మొక్కినప్పుడు నా తల బిరిసిపోతుండొచ్చు. అది జీవితకాలం ఇట్లనే ఉంటా. ఎందుకు చెయ్యను అని అంటే చాలామందికి చెప్పిన, మళ్ళీ మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా, నాకు తండ్రి ఒక్కడే అంటున్నా. దీనికి సమాధానం చెప్పేటోడు పుట్టలే ఇంకా భూమి మీద. నా వయసు బుడ్డది కావచ్చు, నేను చదివింది 7 కావచ్చు, ఇంకా చదవబోయేది చాలా ఉంది, కొంచెమే చదివినా. నేనేమంటే సహజంగా పక్కోడు నానా తప్పులు చేసి పరమన్నం తిన్నా పొద్దుగల బాత్రూమే పోవాలి. నేను
తెల్లబోవ తిన్న పొద్దుగల బాత్రూమ్ పోవాలి. బట్ చాలా ఉన్నాయి కామన్ థింగ్స్. ఏదేమైనా ఫైనల్గా అట్టే జరిగిపోతాం కాబట్టి మనిషిలాగా బతకాలనుకుంటున్నాను. సో మన తెలంగాణ గీతం అందశ్రీ రాసింది, దానికి బాణీలు కట్టమని కీరవానికి అప్పచెప్పడం జరిగింది. ఇంకా మనకు అఫీషియల్గా బయటికి రాలే కానీ ఆల్రెడీ న్యూస్ అంతా కూడా ఆయన పిలిపించి మాట్లాడి అందశ్రీని పిలిపించారు. ఈ బాధ్యతని అద్దంకి దయాకర్కి అప్పచెప్పారు. తెలంగాణ పదాలు, తెలంగాణలతో కూడిన బాధ, కష్టం అన్నీ ఒక దాంట్లో వనగూర్చి రాసిన పాటలో ఇప్పుడు ఒక సినిమా రంగంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బాణీలు కట్టించడం అనేది ఏ రకంగా చూడొచ్చు? అంటే ఆ పాటకు మరింత అందం వస్తుందా, లేకపోతే ఏంది అసలు? మీరేమంటారు? అంటే అచ్చ తెలుగు మీరు పల్లె బాణీలు కట్టిన వాళ్ళు మీరేమంటారు? నేనేమంటే కీరవాణి లాంటి వాళ్ళని తీసుకొచ్చడం, ఈ బాణీలు కట్టియడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి ఉన్నటువంటి పట్టుని, ఆ బలాన్ని, దాన్ని అంతా కూడా సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం అంట నేను లేనిది ఉన్నట్టుగా చూపించడం. రేపు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ తెలంగాణ నేల మీద పుట్టే ప్రతి పాట ప్రశ్న నేపథ్యంతో పుడుతుంది, తిరుగుబాటుగా పుడుతుంది. ఆ తిరుగుబాటు తత్వాన్ని చంపడం కోసం కీరవానికి ఇచ్చారని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నట్టుగా అట్లనే ఉండి ప్రకటిస్తే నష్టమేముంది అంటుంది. ఇప్పుడు దానికి బాణీలు కట్టాల్సినంత అవసరం లేదమ్మా, అవసరం లేదు, అస్సలు లేదు. మరి ఎందుకు అంటున్నా? దానికి ఏం చేయాలని ఇప్పుడు కొత్తగా క్రెడిట్ ఎవరికి పోవాలనేసి ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటనంటే అమ్మా, ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన సినిమా మైండెడ్, రంగుల ప్రపంచం సినిమాలు బాగా చూస్తుంటాడు ఆయన. రంగుల ప్రపంచం మైండ్, లేనిది ఉన్నది లేనట్టుగా అట్లా చూపించండు కాబట్టి ఇలా సీఎం ప్లేస్లో కూర్చుండు, జనాల్ని నమ్మించిండు, జనాల కొంత ఎట్లా కోయాలనో తెలిసినోడు. ఇలా సమాజంలో చాలామంది ఓటుకు దొంగ అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే ఎన్నో మాట్లాడిండు. ఇప్పుడున్నటువంటి ఆయన ఎవరు నల్గొండ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కూడా వీడు ఎన్ని జానాలు ఉండరా సరిగా కొలిస్తే 3 బెత్తలు లేడు, వీడు ఓటుకు దొరికినటువంటి దొంగ, వీడు పీసీసీ ఎట్లా అవుతాడని చెప్పి ఆయన ఫైట్ చేశాడు. మా స్టేచర్కే పనికిరారు వీళ్ళంతా, మేమెక్కడ ఆయన ఎక్కడ అని ఘోరంగా ఇద్దరు. రాజగోపాల్ రెడ్డి నా ఇంటి వాచ్మెన్ కూడా పనికిరాడని మాట్లాడిండు. ఇవాళ రెడ్డిలంతా ఒక కాడ కూర్చొని పనులు చేస్తలేరా? కాకపోతే ఈ పాటకు కొత్తగా బాణీలు కట్టడానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని అంటే, ఈ ఉద్యమ నేపథ్యాన్ని కూడా కలర్ ప్రపంచాన్ని దీన్ని కలర్ అద్దడం తప్ప దాన్ని కప్పిపుచ్చడం. అంటే ఇప్పుడు నాలాంటి వాడు అని ఉంటే కూడా ఏం చేస్తాడు? మీరే ఆ పాట ఒకవేళ మీరే అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళ? నేను చేయనమ్మా, నేను చెయ్య. ఇప్పుడు అందశ్రీ అని పేరు చెప్పారు మీరు. అందశ్రీ ఏమంటాడంటే, నేను శిఖరం, నేను అట్లా, నేను మొన్న అడిగిన అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇచ్చేటట్టుంది, ఏంది పరిస్థితి అన్న. కుక్క బిస్కెట్లకు అలవాటు పడుతోడేనా అందశ్రీ అని అడిగాడు. అంటే రేపు బంగారు బిస్కెట్లు వేస్తే ఎట్లా అన్నా అని అడిగిన. బంగారు బిస్కెట్లు వేసిన అందశ్రీ ఒక అమ్మయ్యకు పుట్టినట్టే బతుకుతా అన్నాడు. రేపు అది అఫీషియల్గా బయటకు వచ్చినప్పుడు చెప్తా. మా అయ్య చిన్నప్పుడు ఊర్లలో ఏం చేశారు, మన తండ్రులు ఎవరైనా జోడలాగులు వేసుకునే దానికి ఒక బొందే ఉండి ఆ బొందే తీసి అందే మెడకు కడతా పాటలతోనే. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతికి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్య పాటలకు కానీ ఏమన్నా తీసుకొచ్చి దానికి ఏమైనా తలిగిస్తే ఒక్కొక్కరిని చింతపరగలు తీసుకొని ఆసట కొడతామా. అంటే పాటలతో నేనేం చేయలేదు కానీ సాహిత్యంతోనే అఫీషియల్గా బయటికి రాకపోయినప్పటికి కూడా కలిసిన పిక్స్ అవన్నీ బయటకు వచ్చి దాని గురించి చర్చ బయటకు వచ్చినాక నన్ను చాలా మంది అడిగుంటే నేను అందుకే మీ నుంచి అయితే మాకు ఆన్సర్ వస్తుంది. ఎందుకు దానికి ఇప్పుడు ఒక సినిమాటిక్ బాణీలు అవసరమా? లేదమ్మా, సినిమాలో మా బతుకు లేదు, సినిమాలో మా తెలంగాణ బతుకు లేదు, మా మెతుకు లేదు, మా జీవితం లేదు, మా కట్టు లేదు, మా బొట్టు లేదు. ఒకవేళ తెలంగాణ నిజంగానే మా తెలంగాణకు వస్తే మా అక్క లంగా జాకెట్ వేసుకునేది, సినిమాలో ఏమని చూపిస్తావు మాకని? మా భార్య చీర ఏమంటారు జాకెట్ వేసుకుంటుంది, ఏం మిడ్డీలు వేసుకొని చూపిస్తావా పాటని? ఏమని చూపిస్తావు? ఎట్లా చూపిస్తావు? మా బతకే లేదురా భయ్యల్లా. ఏమని కావాలి? నీ పనికి వెళ్ళిన బాణీలు, ఎత్తుకొచ్చిన బాణీలని, వేసే బాణీలని తీసుకొచ్చి తెలంగాణ పాటలు కడతారా? సోయిండాలి ఒక్కొక్కరికి. చూస్తారు రేపు కళాకారులు ఏం చేస్తారు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు, నాకంటే వెనుకొచ్చేటోళ్ళు ఏం చేస్తారు చూసిన తర్వాత చెప్తాను. నేను మళ్ళీ మీ రిలేటివ్కి వచ్చి పాట చేసిపోతా అమ్మ. కానీ అన్నిటినీ ఈరోజు ఒక మన దౌర్భాగ్యము ఏంటో తెలియదు. నేను ఉద్యమంలో లేను కాబట్టి ఉద్యమానికి సంబంధించినవన్నీ చెరిపేయాలి అంటే నన్ను పదే అంటున్నారు కదా. నేను దేంట్లో అయితే లేనో దానికి సంబంధించినవి దాన్ని చెరిపేస్తే పోలే, నేను లేను కదా, మిగతాదంతా నాదే అవుతుంది అనేటువంటి కోణం. కొన్ని రోజులకు ప్రజలు ఏమైందంటే నిజంగా
కొన్ని ఆలోచిస్తుంటే రాజకీయాలంటే ఇట్లనే మాట్లాడాలేమో, రాజకీయాలంటే ఇట్లనే ఉండాలేమో, ఆఖరికి వచ్చేసరికి తెలంగాణలో పుట్టిన వాళ్ళకు కూడా తెలంగాణ చరిత్రలో మనం లేము కాబట్టి రేపు మనం అది పాతది మర్చిపోయి కొత్తది కనిపించాలంటే ఇవన్నీ రావాలేమో అనిపించింది. అంటే ప్రస్తుత ఇవన్నీ కలరైజేషన్ చూస్తుంటే నేను ఒక 6 నెలలు అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజులకు 2 వారాలకు అమ్మ నాకు అనిపించింది, తెచ్చినాయన ఒకడు అంటాడు, ఇచ్చినాయన ఒకడు అంటాడు. రేపు నా కొడుకు ఏం చదవాలి? తెచ్చినందుకు ఆడు హీరో అవుతాడు, ఇచ్చినందుకు ఈడు అవుతాడు. వీడు మైక్ పట్టుకొని వచ్చి ఆ కెమెరా తీస్తుంటే ఖాళీ ఇరిగిన పరిస్థితి ఏంది? ఆ పాటలు పాడుకుంటా మంతు వస్తే ఆ మంతుల్ని ఆ నెత్తుట్లనే గంతేసి గొంతెత్తిన ఆడబిడ్డల పరిస్థితి, ఆ సంగతి ఒకటి చెప్పాలి. సగం పురిటి నొప్పులు తెలంగాణ ఉద్యమంలో తీసి ఆటోల్ని ప్రసవించినటువంటి తల్లి గురించి ఒకటి చెప్పాలి. తెచ్చింది మేమే అంటున్నాడు, తెచ్చింది మేమే అంటున్నాడు ఒకడు, ఇచ్చింది మేమే అంటున్నాడు ఇంకొకడు. విద్యార్థి ఉద్యమం ఉత్తదైనాదా, ఉస్మానియా యుద్ధ భూమిగా లేదా, వేలాది అమరు